ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్ధారిస్తారు. ఆ తర్వాత రాజధానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్, పిన్ కోడ్ కేటాయింపు ఇలాంటి కొన్ని వ్యవహారాలు అయితే సాగుతాయి. కానీ రాజధానిగా అమరావతిక శాశ్వతం అంటూ చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి పొంతనున్నట్టు కనిపించట్లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన విషయాల ప్రకారంగా అసెంబ్లీలో చేసిన నిర్ణయం ప్రకారంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి అనుగుణంగా చట్ట సవరణ చేసినప్పుడు ఆ చట్టాల్లో మార్పులు ఎందుకు ఉండవు, ఏది శాశ్వతం కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అంటే అమరావతి ఏపీ క్యాపిటల్గా పర్మనెంట్ కాదు అని వైఎస్ఆర్సీపీ అధినేత చెప్పకనే చెప్పేశారు. దాంతో రాజధాని అంశం మళ్ళీ ఊగిసలాట్లో కొనసాగాల్సిందేనా అనే అనుమానం బలపడుతోంది. అమరావతి చాలా పెద్ద స్కామ్ అంటూ జగన్మోహన్ రెడ్డి అనేక లెక్కలు చూపించారు. 2024 వరకు 923 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు అనూహ్యంగా రేట్లు పెంచి 1450 కోట్లకు పెంచేయడం ద్వారా ఒకేసారి 50-60% పెంపుదలతో భారీగా గుంజేస్తున్నారు, చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక్క ప్రాజెక్టు మాత్రమే కాకుండా అమరావతి మొత్తం కాస్ట్ ఆంధ్రప్రదేశ్కి గుదిబండగా మారబోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే అమరావతిలో చేపట్టిన పనుల మూలంగా అక్కడ నిధులు వెచ్చించడం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అంటూ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నాడు నేడు ఇతర అనేక కార్యకలాపాలని నిలిచిపోయి విద్య, వైద్యం లాంటి వ్యవస్థల్లో కూడా ఎటువంటి మార్పు లేక ప్రజలు అవస్థల్లో ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా రాజధాని చుట్టూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్స్ పెద్ద స్థాయిలో కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ఇక పర్మనెంట్గా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు మరొక ప్రభుత్వం వచ్చిన రాజధాని విషయంలో ఎటువంటి అస్పష్టత ఉండదు, చట్టబద్ధం కట్టుదిట్టం అన్నట్టుగా తెలుగుదేశం కూటమి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్తో అవన్నీ ఒట్టి భ్రమలేనా అనే అభిప్రాయం కలుగుతోంది. మళ్ళీ రాజధాని అంశం పూర్తి స్థాయిలో అస్పష్టంగా మారబోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అమరావతి ప్రాజెక్ట్ అత్యంత గుదిబండగా భారంగా రాష్ట్రానికి పెను శాపంగా మారే ప్రమాదం ఉండొచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమాత్రం సాధ్యం కాదని ఆయనే స్పష్టం చేసేస్తున్నారు. దాంతో రాజధాని అంశంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టానికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ, చట్ట సవరణకు వ్యతిరేకంగా లేమని పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అమరావతి ప్రాజెక్ట్ ఏమాత్రం సాధ్యం కాదన్నట్టుగా ఆ పార్టీ నాయకుడే మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో కూడా అధికారం చేతులు మారితే అమరావతి మరోసారి గందరగోళంలో పడడం అనివార్యంగా కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన తర్వాత కూడా అమరావతికి ఏమాత్రం స్పష్టత వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉండగా 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించినప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం కొంచెం క్లారిటీగా మాట్లాడినట్టు చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా అమరావతిలో అంత పెద్ద మొత్తం వెచ్చించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి గుంటూరు, విజయవాడ మధ్య మంగళగిరి సమీపంలో హైవేను అనుకుని కొన్ని భవనాలు నిర్మించి పాలన చేపట్టడం ద్వారా భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన భారం నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారా? అదే తీరుని ఆయన వ్యవహరిస్తారా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధానిని నాగార్జున యూనివర్సిటీ సమీపంలోకి మార్చేస్తారా? ఈ విషయాల మీద అస్పష్టత అయితే ఉన్నప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా అమరావతి ప్రాజెక్టును మాత్రం వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. భవిష్యత్తులో కూడా రాజధానిగా అమరావతి విషయం రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదనేటువంటి అంచనాతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.